ఆ రోజు పనిచేసిన మల్లికా కార్గ్ గారు ఒక మోడల్. పోలీసులు కూర్చోబెట్టుకుని మనం ఏంటో నిరూపిద్దామని చెప్పింది. అంతే తప్ప ఉన్న నేరస్తులు కొంచెం ఈదిలో కూర్చోబెట్టి పల్నాడు కూడా నేరస్తులు ఉంటారు, తీసుకొచ్చి 4 వీక్తే ఇట్టే కొడతాను అందరినీ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మల్లికా కార్గ్ మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఇట్లాంటి వాటిని కాదనేది మొదటి అంశం. ఎందుకు కొన్ని సందర్భాల్లో అశోక్ గారు బేసిక్ గా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు మనం చంపేద్దాం అనే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం అలాంటి. ఇట్లాంటి చర్యలు వచ్చినప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం అసెంబ్లీలో హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీసులు అని కూడా చెప్పాడు, గుర్తుంటే మీకు. ఒక మహిళ పట్ల జరిగిన ఒక దిశ అనే అమ్మాయికి సంబంధించి ఆ రోజు చేసిన దాన్ని ఈ రోజు తప్పేంటి అనే పద్ధతిలో ఉన్నారు. అయితే ఏ ఘటన అయినా డైరెక్ట్ గా పోలీసులో ఎవరో తీసుకుంటే ఈ రోజుకి కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కూడా కావచ్చు. అంటే ఒక నేరం చేసిన వాళ్ళకి తగిన శిక్ష కూడా పడుండొచ్చు. కానీ దాన్ని ఒక అధికారికంగా మనం ఆమోదిస్తే రేపు దాన్ని ఇంకో దానికి దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఎవరు బాధ్యులు? ఇది మౌలికమైన ప్రశ్న. ప్రజాస్వామ్యవాదులు కానీ సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే కొన్ని సందర్భాలు తప్పుడు స్వభావం కలిగిన వాళ్ళు హెచ్చరిక చేయొచ్చు, ఆ హెచ్చరికలు మంచి ఫలితాలు కూడా ఇవ్వచ్చు, నేను కాదన్ను. కానీ దీన్ని యాక్సెప్టబుల్ సిస్టమ్ గా మనం భావిస్తే అదే పోలీసులు అదే వ్యవహార చిహ్నలు రేపు తన ప్రత్యర్థులపైనో రాజకీయ ప్రత్యర్థులు ప్రయోగిస్తే ఇట్లాంటి చేష్టలు సమాజం నిలబడగలదా, దుర్వినియోగం కాకుండా పోతుందా అనే భయం ప్రజాస్వామ్యవాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు నేరం చేశారా లేదా ఈ పోలీసులు కరెక్టా కాదని సెకండరీ. ప్రైమరీగా ఏంటంటే దీన్ని యాక్సెప్టబుల్ కాదు, ఇట్లాంటి దాన్ని మనం అంగీకరించుకుంటూ పోతే రేపు దేనికైనా ఇట్లాంటి ప్రయోగాలు జరిగితే డెమోక్రసీ సొసైటీ నిలువన పడిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. ఈ భయంతోనే ఈ ఘటన వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది సొసైటీ అంతా యాక్సెప్టబుల్, ఎందుకంటే వాళ్ళపైన ఏంటి ఇప్పుడు దిశ అనే అమ్మాయికి సంబంధించి జరిగితే అది అత్యాచారం జరగడం సమాజం మొత్తం చూసి దాని భయోందానికి గురి చేసింది. వాళ్ళు కాల్ చంపేయండి అనే ఫీలింగ్ కలిగింది. అందుకే జగన్ గారు కూడా ఎన్కౌంటర్ సమర్థిస్తూ అసెంబ్లీలో మాట్లాడేసినాడు. కానీ ఈ ఘటనలో వాళ్ళు ఏమి నేరం చేశారో మీకు నాకు ఎవరు తెలియదు. పోలీసులు బయటికి రాలా, అసలు నిజం ఏంటి అనేది బయటికి రాలా, ఏం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి వాళ్ళు కొట్టిన పద్ధతి, ఆ కొట్టిన వీడియోని చూపించడం, ఇవన్నీ చూసినప్పుడు భయకంపితులు అవుతారు కదా. వాళ్ళు ఏం నేరం చేశారో సమాజానికి తెలియదు. మీరు చెప్తున్నారు డ్రగ్స్ అని, సమాజానికి తెలియదు. తెలియకుండా చేయడం సమాజంలో ఇట్లాంటి మోడల్ అంగీకారం కాదని సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఆ యాక్సెప్ట్ చేయలేదని సమాజం యొక్క అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిఫ్లెక్ట్ చేశాడు. అంటే అది రాజకీయం అంటే రాజకీయం కావచ్చు, కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని బాధ్యతగా తీసుకొని ఎక్కడో చోట ఫుల్ స్టాప్. ఇప్పుడు కోర్టులు ఎవరన్నా కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు నోటీస్ ఇస్తుంది. అనిత గారు ఈ రోజు బహిరంగ మాట్లాడిన కోర్టుకు చెప్పగలదా? అంతే కదా. యాజ్ అ హోమ్ మినిస్టర్ రేపు కోర్టు నోటీస్ ఇస్తే పోలీసులకి యాజ్ అ హోమ్ మినిస్టర్ గా మీరే వెళ్ళి లేకపోతే మీరే లాయర్ని పెట్టి హోంశాఖ నుంచి వాదించి ఉంటారు కదా, మా హోమ్ మినిస్టర్ గారు తాలూకా ఇదండి, ఏం తప్పే ఉంటే ఇట్ట వాళ్ళు నేను చెప్పమని కోర్టు చూద్దాం. చెప్పలేదంటే అర్థం ఏంటి? యాక్సెప్టబుల్ కాదనే కదా. కాబట్టి కోర్టు ముందు ఇలా మాట్లాడలేరుగా, సరే బయట మీడియా ముందో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏమంటారంటే డ్రగ్స్ ప్రమాదకరంగా ప్రజలు భావిస్తారు కాబట్టి జగన్ ఆయన పరామర్శిస్తున్నాడు. డ్రగ్స్ తీసుకున్నవాడిని కొడితే తప్పేంటి అలా పరామర్శించడం జగన్ రాజకీయం, అది కూడా రాజకీయమే. జగన్ గారిది రాజకీయం అంటే మీది కూడా రాజకీయమే. డ్రగ్స్ చేసిన వాడిని కొడితే వస్తారా అనడం రాజకీయమే కదా. సొసైటీలో ఇది మంచిది కాదు అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తీకరణ రాజకీయం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ గారు పోవడం తప్ప, హోంమంత్రి గారు చేసిన ప్రకటన తప్ప అది కాదు ఇంపార్టెంట్. ఈ ఘటన ఈ రూపంలో యాక్సెప్టబుల్ కాదు. సమాజంలో నేరస్తులను దుర్మార్గులను శిక్షించాల్సిందే, తొందరగా శిక్షించండి. బట్ మల్లికా కార్గాన్ని ఆదర్శంగా తీసుకోండి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే సరే, ఈ రోజు పర్యటనకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే దాన్ని చూసినప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా కూడా ఒక పోలీస్ అధికారి కూడా లేరు. ఆ పర్యటనకి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం బేసిక్ ఒక పోలీసు అక్కడ ఉన్నటువంటి కనీసం సర్కిల్ ఇన్స్పెక్టరో లేదంటే ఎస్ఐఓ లేదంటే దానికి సంబంధించిన డిఎస్పీను ఎవరో ఒకరు ఉండాలి, మినిమం భద్రత అయినా కనిపించాలి. ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తారా లేదా అనేది సెక్యూరిటీ పక్కన పెట్టేస్తే ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక భద్రత అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు జరిగినటువంటి పరిణామం ఎక్కడ చూసుకున్నా కూడా ఆ వచ్చినటువంటి కార్యకర్తలు చూసుకున్నా జనం చూసుకున్నా కూడా విపరీతంగా వచ్చారు. ఎక్కడా కూడా పోలీసు చొక్కా అనేది కనపడలేదు, పోలీసు అనే ఒక వ్యక్తి కూడా కనపడలేదు అక్కడ పరిస్థితి చూస్తుంటే. ఎందుకు ఈ రకంగా అంటే పోలీసులకు సంబంధించిన వ్యవహారం కోసం వస్తున్నాడు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనుకోవాలా? పోలీసులు తీసుకుని సొంత నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది తప్ప పోలీసులు ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేరు. చాలా సందర్భాలు 90% పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతాయి. అందుమాత్రం మేము మాకు వ్యతిరేకంగా ధర్నా జరిగి మేము వెళ్ళిపోతా ఉంటారా? అది కుదరదు. పోలీసులు సొంత నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వం ఏం చేసిన ఆడ ఏం భద్రత కల్పించారో హోంశాఖ ప్రకటించాలి. మీరు చెప్పిందే నిజమైతే మాత్రం ఇది ఆందోళన కలిగించే అంశం.
ఎందుకంటే జగన్ గారు ఆడికి వెళ్ళారు, ఒక టెన్షన్ వాతావరణం. చాలా మంది ఇక్కడికి వస్తే మేము అంగీకరించమని టీవీ డిబేట్ లో కూర్చొని కొంతమంది మాట్లాడారు. ఇక్కడ అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి కదా, ప్రభుత్వానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇట్లాంటి గతంలో పొగాకు రైతుల ఇష్యూలో జరిగింది, కొన్ని అనంతపురం జిల్లా పర్యటనలో కొంతమేరకు స్వల్ప ఘటనలు జరిగినాయి హెలికాప్టర్ రిలేటెడ్. ఇప్పుడు మీరు అంటున్నారు ఇవన్నీ మంచిది కాదు. ఇక్కడ ఎమ్మెల్యేనా జెడ్ప్లస్ కాదు, పోతున్న వ్యక్తి పోతున్నటువంటి ఏరియాలో ఉన్న టెన్షన్స్, ఆడున్న మౌలిక సమస్యలు. కొన్ని వేల మంది వచ్చేస్తే గుర్తుంటే తెలుగుదేశం పార్టీ సభల్లో కొంతమంది చనిపోయారు. చనిపోయినప్పుడు తెలుగుదేశం ఏమనింది, 1,00,000 మంది వస్తారని తెలియదా, మీకు తగిన రక్షణ కల్పించలేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయింది ఒక రాజకీయ కార్యక్రమమే కావచ్చు, ఒక కనినప్పుడు ఆడ జనం వచ్చినప్పుడు జగన్ గారు ఆడికల్లా జనం మాస్గా వస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ప్రమాదకరం. ఎర్లీగా నాకు తెలిసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం చేసుకోవాలి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో అవకాశం. కానీ ఒకవేళ ఇదే ధోరణి కానీ ఇంకా 1-2 సమావేశాలకు ఇస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళు అదనపు సెక్యూరిటీ కల్పిస్తే మీకే అవమానం అవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే టెన్షన్ వాతావరణం చోట ఆందోళన కలిగిస్తుంది కదా, అంటే వైట్ గమనంలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన ఇట వాటికి వెనక తగ్గే మ్యాటర్ అయితే కాదు, మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళిపోతాడు. అది ఎవరికి మంచిది కాదు. ఎవరి చేతిలో ఎవరు ఉంటారు, 10,000 మంది వచ్చారనుకోండి, దాంట్లో 9,999 బాగానే ఉంటారు, ఎవరో ఒకరో ఇద్దరు పేడ ఎలిమెంట్స్ ఉంటారు కదా మొత్తం డిస్టర్బ్ చేయడానికి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. మాజీ ముఖ్యమంత్రి గారి భద్రత రీత్యా, ప్రభుత్వానికి ఉన్న గౌరవ రీత్యా మంచిది కాదు. ఇట్లే కానీ ఇంకా 1-2 గంటలు జరిగితే ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లాయర్లు ఖచ్చితంగా రుజువు చేస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఓకే, ప్రభుత్వం దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పి చాలాసార్లు అప్పీల్ చేస్తూ వచ్చారు. గవర్నర్ని కూడా కలిసి లేఖ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. మరి దానికి సంబంధించి ఏమి రెస్పాండ్ వస్తుంది ఎందుకు చూద్దాం.